సైలెన్స్, ఓ సూది పడితే టక్కని వినిపిస్తుంది అనమాట. అలా పెరిగింతాను. మా ఇంట్లో మేము 5గురు, నేనే ఇలా మాట్లాడుతుంటే 5గురు అన్నదమ్ములు, అంతా మగవాళ్ళు. ప్రతిరోజు గ్యాంగ్. పొద్దున్న లేస్తే మా అమ్మ 50 కాఫీలు కలిపేది మాకు వచ్చే ఫ్రెండ్స్కి, వీళ్ళకి ఒక ఇంట్లో అనమాట. అరుపులు, కేకలు, గొలవలు, అప్పుడప్పుడు నాటక రిహార్సల్, అప్పుడప్పుడు మీ అన్నదమ్ముల జోకులు అన్నీ ఇట్లా ఉండేది. తను వచ్చి ఇక్కడ పడితే ఎట్లా ఉంది, జూలో వచ్చినట్టు వచ్చింది. తను జూలో చూస్తారు జంతువులట, రోజులు చూసేది అలవాటు చేసుకోబట్టం. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో అడ్జస్ట్ అయ్యి మనం బతకడం ఫస్ట్ ధర్మం. మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే ఇంటికి వెళ్ళి తలుపు తీసి, మీరు పెద్ద అవార్డు ఇచ్చారు వాసవి క్లబ్లో, అది తీసుకెళ్ళారు, అవుట్ స్టాండింగ్ అచీవర్ అనే అవార్డు ఇచ్చారు. ఇంటికి వెళ్ళంగానే మీ అవార్డు తలుపు తీసి దిక్కుమాలిన చెక్క ముక్క అని వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మీకు ఏమవుతుంది చెప్పండి? మన గతి ఏంటి చెప్పండి? అక్కడ సన్మానం చేయించి చేతి నిండా దండలు వచ్చి చాలే ఆడ పడేయండి దరిద్రం అని అన్ననుకోండి, ఏం లాభం అంటున్నారా? అది కూడా అంటారా? అది శ్రీనివాస్ గారు నాకు నచ్చేశారు అసలు, అన్ని రకాలుగా అంటున్నారు. అది కూడా చాలా అదే చెప్తున్నా. కాబట్టి అంటే నా ఉద్దేశం ఏంటంటే, యూ షుడ్ మేక్ యువర్ లైఫ్ పార్ట్నర్ పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎందుకంటే మన వ్యాపారంలో ఎలాగో మన వాళ్ళు ఏమనరు. మీరు వ్యాపారంలో 10 సెమినార్లకు వెళ్ళండి, వాళ్ళు ఏమనరు. కానీ జేసీసో, లయన్సో, రోటరీయో, వాసవి క్లబ్కి వెళ్తే వీడికి ఎందుకురా నెత్తి మీద పెట్టుకున్నాడు, ఇది అంటించుకున్నాడు, ఈ దురద ఏంటి, ఈ గజ్జ ఏంటి, ఎందుకున్నవి చాలా ఇప్పుడు నెత్తి మీద ఇంకోటి పెట్టుకున్నారు, ఇది లేకపోతే ఏమైంది అంతే. అవునా కదా? మనకి పెళ్ళంతా వెళ్ళడానికి టైం లేదు, బ్రేక్ తీసుకోవడానికి టైం లేదు. మరి వాసవి క్లబ్లో ఏడాది 30 రోజులు టైం ఉంది మనకి. అంటే వాస్తవాలు మాట్లాడుకుందాం. ఒకవేళ ఎప్పుడైనా నేను నా భార్య ఇద్దరం కలిసి ఊటీకి వెళ్ళినా నా సెల్ ఫోన్ మాత్రం ఉంటుంది. ఎంత స్టాక్, ఎంత వచ్చిందా, వెయ్యి అక్కడేసేయి. దానికి ఊటీ ఎందుకు, కోటి చాలు కదా. చేతిలో ఫోన్ పెట్టుకుని వెళ్తే ఊటీ దాకా పోతే ఎందుకు, కోటి చాలు కదా. ఇవి తెలుసుకోవాలి. అంటే మన కుటుంబంలో అందరితో మనం సమైక్యంగా, సామరస్యంగా, ఆనందంగా సహజీవనం చేయటం ఫస్ట్ స్టెప్. అది మనకు అలవాటైతే బయట ప్రపంచంతో మనం చేయగలుగుతాం. ఫస్ట్ మన ఇంట్లోనే పాలిటిక్స్ లేకుండా ఉండాలి. కొలీగ్స్ ఇన్ ద ఆఫీస్, మనం చేస్తున్న వ్యాపారం కానీ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక డిస్ట్రిబ్యూషన్ ఉన్నా. ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళా, నేను ఎక్కువసేపు మార్నింగ్స్ 8 o'clock వెళ్తే రాత్రి 8 దాకా మేము షూటింగ్లో ఉంటాం. అక్కడ 50 మంది కలిసి పనిచేస్తాం. ఎంతమందితో మొహం ఇలా పెట్టుకుంటాం? కొంతసేపటి మనకే చికాకు వస్తుంది మన ఫేస్ కదా. కొలీగ్స్తో మనం అడ్జస్ట్ అయి ఉండాలి. అండ్ ఫెలో మెంబర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో ఉందాం, మనకేంటుంటుందంటే, ఈయన మీ పేరేంటి సార్? భద్రావతి అంటే ఎక్కడ? కర్ణాటక. శ్రీనివాస్ గారు నాకు ఒకసారి ఎప్పుడో నేను పిక్నిక్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్దాము వాసవి క్లబ్లో అందరం అన్నా. శ్రీనివాస్ గారు వద్దండి, ఏం పోతాం, బోరు, మనం గండిపేట పోదాం అన్నాడు. ఇది నేను పెంచుకున్నా. ఇక్కడ పెరుగుతుంది కదా ఆస్తి. కాబట్టి శ్రీనివాస్ గారు ఏ సలహా చెప్పినా కోయి అని కోసేస్తాం కదా. దాంతో ఏమవుతుందంటే, మనకి ఇష్టం లేని వాళ్ళతో కలిసి కాపురం చేసేప్పుడు ఎంత కష్టం ఉంటుంది, అవునా కదా. అలా మన ఆర్గనైజేషన్లో మన ఫెలో మెంబర్స్తో పాటు ఇష్టం లేకుండా మనం ఉంటే, ఆ మీటింగ్ శ్రీనివాస్ వస్తున్నాడంటే నాకు భయం, నేను వస్తున్నానంటే శ్రీనివాస్ భయం కదా. ఎందుకు భయం చెప్తా. పులిట పొద్దున నిద్రలేస్తుంటా, అడవిలో నిద్రలేస్తుంటే, భగవంతుడా ఈరోజు నాకు తొందరగా జింకను అందేలా చూడు, ఆకలేస్తుంది అనుకుంటుంటా. అదే అడవిలో అటుపక్క జింకలు వేస్తుంటా, భగవంతుడా ప్లీజ్ పులి బారిన పండియకు, నన్ను ఈరోజు నాకు బతికేలా చూడు అంటుంటా. అలా పులికి జింక భయపడుతూ ఉంటుంది, జింక పులికి భయపడుతూ ఉంటుంది. శ్రీనివాస్కి నేను భయపడుతూ ఉంటాను, నేను శ్రీనివాస్. ఎంతకాలం ఇక్కడ ఆర్గనైజేషన్ అవుతుంది? అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వ్యక్తుల మధ్య కాదు, కేవలం అభిప్రాయాల మధ్య మాత్రమే భేదాలు ఉండాలి. నాకు ఇష్టమైన కొన్ని, ఇష్టం లేని కొన్ని. వ్యక్తులతో ఏముంది, ఆయన వ్యక్తి, నేను వ్యక్తి. ఇక్కడికి దిస్ ఈజ్ అ వాలంటరీ ఆర్గనైజేషన్ కదా. అంటే మన వాలంటరీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, మనం ఇక్కడికి మనం దాన్ని ఏమంటారు, మన ఇంట్రెస్ట్ కొద్దీ వచ్చిన ఆర్గనైజేషన్. ఎవడో మిమ్మల్ని కంపల్సరీగా తీసుకురాలి. దెన్ పీపుల్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న వాళ్ళు. ఎటర్నల్ టీమ్. ఇది కాకుండా మనతో శాశ్వతంగా ఉండేది ఏంటి అంటే వాల్యూస్, వర్చ్యూస్, ప్రిన్సిపల్స్ అండ్ ఎథిక్స్. కురుక్షేత్రం అనే సినిమాలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం అప్పుడు శ్రీశ్రీ చేత ఒక పాట రాయించారు. అంటే పరిచయం చేయాలి కదా, ఈయన రమణ గారు, శ్రీనివాస్ గారు, వీరిట్ట వాళ్ళెట్ట అని పరిచయం చేస్తున్నట్టు ఎవరెవరు ఎటుపక్కున్నారు అని పరిచయం చేయడానికి డైరెక్టర్ ఏం చేశాడంటే ఒక పాట పెట్టాడు వెనక నుంచి. ఆ పాట పల్లవి ఏంటంటే, ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురుపాండవ రోషాకుల రణక్షేత్రం అని పల్లవితో పాట అవుతుంది. సో ఒక్కొక్కరిని పరిచయం చేయాల్సి వచ్చి,
ధర్మరాజుని ఎలా పరిచయం చేశాడంటే శ్రీశ్రీ 3 పదాలు వాడి ఎక్స్ట్రాడినరీగా పరిచయం చేశాడనమాట. ఏంట 3 పదాలు అంటే స్థితప్రజ్ఞుడు అతి నిర్మల చరితుడు ధర్మాయుధుడు యుధిష్ఠరుడు అంటాడు. అంటే యుధిష్ఠరుడు ఎలా ఉన్నాడు, ధర్మరాజు ఎలాంటి వాడంటే స్థితప్రజ్ఞుడు, సర్వకాల సర్వావస్థలు యందు తన పనైనా ఇతరుల పనైనా మంచైనా చెడైనా కష్టమైన సుఖమైన ఎప్పుడు ఒకే రకంగా బ్యాలెన్స్డ్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ మైండ్తో పాటు ఉంటాడు అని చెప్తాడు. అతి నిర్మల చరిత్రుడు, క్లీన్ హిస్టరీ, ఇప్పటిదాకా ఒక చిన్న స్పాట్, ఒక చిన్న మిస్టేక్ కూడా ఎక్కడ తన హిస్టరీలో లేనివాడు అని చెప్తాడు. తర్వాత థర్డ్ వాడు ధర్మాయుధుడు అంటాడు. అంటే ధర్మమే ఆయుధంగా కలవాడు, ధర్మము అనేది ఆయుధం కలవాడు, ధర్మాన్నే ఆయుధంగా కలవాడు ధర్మరాజు. భీముడికి ఒక గది ఉంది, అర్జునుడికి ఒక విల్లుంది. మరి ధర్మరాజుకి ఏముందంటే ధర్మమే ఆయుధంగా చేసుకున్నాడు ధర్మరాజు అని చెప్తాడనమాట. మన ధర్మం మన ఎప్పుడు రక్షిస్తుంది. యువర్ వాల్యూ సిస్టమ్ షుడ్ బి అప్రైట్. ఎప్పుడు కూడా మనకి అవతల వ్యక్తి ఎవరైనా, మీరు ఇక్కడ ఈ పొజిషన్లో లీడర్ కింద ఉన్నారంటే మీరు జోనల్ చైర్మన్ అవ్వచ్చు, రీజనల్ చైర్మన్ అవ్వచ్చు, ఏ పదవిలో మనం ఉన్నామో తెలియదు, సమన్యాయం అందరికీ పాటించవలసిందే. అది మనలోంచి అవుతుంది. ఈయన మా ఫ్రెండ్ కాబట్టి ఒక న్యాయం, ఆయన నా మాటను కాదన్నాడు కాబట్టి ఒక న్యాయం ఉన్నప్పుడు మన నాయకత్వం కాదు. మీరు ఎప్పుడు ఏ రోజుకైనా మీరు పొగడబడాలి, గొప్పగా మన కీర్తి యశస్సు నిలవాలి అంటే మనం సమన్యాయం పాటించాలి. అందరికీ ఒకటే న్యాయం, ఎవరికైనా ఒకటే. తెల్ల కాగితం లాంటి మనసు మన దగ్గర ఉండాలి, ఎవరి పేరైనా మనం సైన్ చేసుకోవచ్చు. సో యువర్ వాల్యూస్, మీ వర్చ్యూస్ అంటే మీరు మీ మంచి పనులు, మీ ప్రిన్సిపల్స్, మీ సిద్ధాంతాలు అండ్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే ఏంటి? పుస్తకాల్లో రాయని నీతి బోధనలు ఎథిక్స్ అంటాం మనం. అంటే ఏంటి? ఉదాహరణకు ఒక బస్సు ఉంది, ఆ బస్సులో ఒక సీటు మధ్యలో ఖాళీ ఉంది, వెనక నుంచి ఒక కుర్రాడు ఎక్కాడు, ముందు నుంచి ఒక పెద్ద ఆవిడ చేతిలో సంచి పట్టుకు ఎక్కింది ఆవిడ. అక్కడ ఖాళీ సీట్, ఇద్దరు టికెట్లు కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ నడితే ఆయనకి ఇద్దరు సమానమే, ఎవడైనా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. కానీ మనం వెళ్ళి పరిగెత్తుకెళ్ళి కూర్చోకుండా మనకంటే పెద్దవైన ఆవిడకి కూర్చోండమ్మా పర్వాలేదు అనుకోవటం మనకి ఎథిక్స్. అంతమించింది చిన్న చిన్నవే, మనం గొప్ప చేయక్కర్లేదు. ఎక్కడైనా సరే మనకి కన్ఫర్మ్డ్ సీట్ ఉంది, ఈయనకి ఆర్ఏసీ ఉంది, రండి సార్ ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం అంటే ఎంత బాగుంటుంది కదా. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, భోజనం వచ్చేదాకా కబుర్లు చెప్పి భోజనం రాగానే అటుపక్క తిరిగి తింటారు. రైల్లో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, భోజనం దాకా అన్నీ మాట్లాడతారు, భోజనం రాగానే అటుపక్క తిరిగి చేస్తారన్నమాట. టీమ్ బిల్డింగ్లో ఏ టీమ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ కాంప్లిమెంటరీ స్కిల్స్ యునైటెడ్ బై ఎ కామన్ పర్పస్ అండ్ కమిటెడ్ టు అచీవింగ్ కామన్ అబ్జెక్టివ్స్ హూ కోఆపరేట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ అచీవ్స్ మోర్ దెన్ ద సమ్ టోటల్ ఆఫ్ ఇండివిజువల్. అంటే ఇండియన్ క్రికెట్ టీం అంటామా, ఇండియన్ క్రికెట్ గ్రూప్ అంటామా? అంటాం కదా. అంటే ఒక టీంకి ఏముంటుంది, అందరికీ కామన్ అబ్జెక్టివ్ ఉంటుంది. వాసవి క్లబ్లో కానీ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో కానీ, మీరు పనిచేస్తున్న ఏ సంస్థలో కానీ మనకు ఒక కామన్ అబ్జెక్టివ్ ఉంది, సేవాధర్మం అనే కామన్ అబ్జెక్టివ్ ఉంది. ఇక్కడ ఎవరు డబ్బు దోచుకోవడానికి రాలా, ఇక్కడ ఎవరు పదవి కోసం రావట్లే, ఒక కామన్ అబ్జెక్టివ్ ఉంది. దెన్ యునైటెడ్ బై ఏ కామన్ పర్పస్, మన అందరం కలిసి సమాజ సేవ చేయాలనే కామన్ పర్పస్ ఉంది. కమిటెడ్ టు అచీవింగ్ కామన్ ఆబ్జెక్టివ్స్, అందరం కలిసి మనకు కావాల్సిన అచీవ్ అన్ని చేసుకుంటూ మనం చేస్తే ఏమవుతుందంటే 1+1 = 11 అవుతుంది కదా. 1 × 1 తీసుకోండి, నేను మీరు కొట్లాడుకున్నాం అనుకోండి, ఇంటూ నో, నేను మీతో నో అన్నా అనుకోండి, ఒకటే మిగులుతాం, ఏకాకి అయిపోతాం మనం. 1+1 పెడితే 1 1 2 1 పెట్టండి, అక్కడ 11 అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. మనందరికీ చిన్నప్పుడు తెలుసు కుందేలు తాబేలు కథ, తెలుసు కదా. కుందేలు తాబేలు ఇద్దరు ఒకసారి కోపం వచ్చుకున్నాయి, ఇద్దరు ఒకటి గట్టిగా అరుచుకున్నది, నాతో పరిగెత్తు దమ్ముంటే అంది కుందేలు, పరిగెత్తానే అంది ఆవేశంలో తాబేలు. మనకు తెలుసు. కానీ కుందేలు పరిగెత్తుకుంటే వెళ్ళి ఇదేం వస్తుండే అని చెట్టు కింద నీళ్ళు పడుకుంది, అక్కడి నుంచి తాబేలు నడుచుకుంటూ వచ్చి గెలిచింది. మనకి మోరల్ ఏంటంటే ఆ కథది, స్లో అండ్ స్టడీ విల్ విన్ ది రేస్, నిదానమే ప్రధానం గెలుస్తారని. కథ అక్కడితో అయిపోలా. ఇప్పుడు కుందేలు ఆలోచించింది, మారుతున్న కాలంతో పాటు మారాలి కదా. కుందేలు ఆలోచించింది, ఏమని ఆలోచించిందంటే, అరే నేను ఎందుకు ఓడిపోయాను, నాకు సామర్థ్యం ఉంది కదా, నేను జీవితంలో ఏం కావాలంటే చేసుకోగల సామర్థ్యం నా దగ్గర ఉంది కదా, నేను పరిగెత్తితే ఎవరికన్నా ఓడిపోయే సమస్య లేదు కదా, నేను ఎందుకు ఓడిపోయానంటే కేవలం నేను నా అశ్రద్ధ వల్ల ఓడిపోయాను, ఇంకో కారణం వల్ల ఓడిపోలేదు అనుకుంది. అనుకున్న వెంటనే తాబేలు దగ్గరికి వెళ్ళి అడిగింది, నువ్వు ఒకసారి గెలిచావు, ఇప్పుడు ఇంకొకసారి మనం రేస్ రన్ చేద్దామా మళ్ళీ అని అడిగింది. తాబేలు ఏమనుకుంది, నా ప్రతిభ మీద నేనేమి పోటీ పడతలా, అవతల వాడి తప్పు మీద మనం పోటీ పడుతున్నాం, గెలిస్తే ఇంకోసారి బోనస్, ఓడిపోతే మనకు వచ్చిన నష్టం లేదు అనుకునేమంది. ఓకే అని ఈసారి రెడీ స్టడీ గో అనగానే కుందేలు ఎక్కడ ఆగల, పరిగెత్తుకుంటూ మైల్స్ అహెడ్, దానికంటే ముందరగా వెళ్ళిపోయి నేను గెలిచానంది.
కొత్త నీతి ఏంటంటే స్లో అండ్ స్టడీ మే విన్ ద రేస్ ఫర్ వన్ టైం. నిదానమే ప్రధానంగా ఒక్కసారి మీ జీవితంలో గెలవచ్చు, బట్ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ యూ విల్ విన్ ద రేస్ ఎవ్రీ టైం. ఎవరైతే ఫాస్ట్గా ఉంటారో, ఎవరైతే నిలకడగా కన్సిస్టెంట్గా ప్రతిసారి గెలుస్తారో వాడు చాలా గొప్పవాడు అని చెప్పారు. థ్యాంక్ యూ. కథ ఇక్కడితో అవలా. ఈసారి తాబేలు ఆలోచించింది, అరే నేను ఎన్నిసార్లు పరిగెత్తినా అవతల వాడి దాన్ని ఏమంటారు వీక్నెస్ వల్ల నేను పరిగెత్తినా తప్ప నా సామర్థ్యంతో పరిగెత్తట్లేదు అని ఆలోచించి తిరిగి కుందేలు దగ్గరికి వెళ్ళింది. మిత్రమా, నువ్వు ఒకసారి గెలిచావు, నేను ఒకసారి గెలిచాను, ముచ్చటగా మూడోసారి మళ్ళీ రేసు పరిగెత్తుదామా అంది. కుందేలు ఆలోచించింది, ఇది ఎందుకు వచ్చిందని అడుగుతోంది. ఏమని అడగని, నా సామర్థ్యం పరిగెత్తడం, నా సామర్థ్యాన్ని నేను వినియోగించుకున్నప్పుడు నాకేంటి భయం అని. ఓకే మళ్ళీ పరిగెత్తామని కుందేలు చెప్పింది, ఈ రోడ్లో కాదు ఈ రోడ్లో పరిగెత్తుదామని. ఓకే అన్న, రెడీ స్టడీ గో అనగానే కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోటు తప్పని బ్రేక్స్ పడి ఆగిపోయింది. ఏంటంటే దారికి అడ్డంగా నీరు వచ్చింది, దానికి ఈత రాదు. ఆ తలగొక్కుంది, అక్కడ 2-3 సార్లు పల్టీలు కొట్టింది, ఏం చేయాలా అనుకుంది. రాంగోపాల్ వర్మ సినిమాలాగా గడ్డం కొక్కుంది, అయినా సరే ఏం లాభం లేదు. తాబేలు మెల్లగా వచ్చి నీటిలో బుడింగని ముంగి అవతల పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీతి ఏంటంటే బెట్ ఆన్ యువర్ కాంపిటెన్సీ. నీకు తెలిసిన విద్య మీద నువ్వు బెట్ చేయి తప్ప పక్కవాడి వీక్నెస్ మీద బెట్ చేయొద్దు అన్నది ప్రస్తుతం ఉన్న నీతి. కథ ఎక్కడితో అయిపోలా. మూడో రేస్ అయ్యేటప్పటికి వాళ్ళిద్దరు వెనక్కి వస్తూ కుందేలు తాబేలు మంచి ఫ్రెండ్స్ అయిపోయి అనుకున్నారు, ఇది మనం ఎందుకు ఓడిపోతున్నాం, ఒకళ్ళు ఓడిపోవటం ఒకటి గెలవటం ఏంటి, మనం గెలిస్తే అలా ఉంటుంది అని అనుకుని రెండు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నాయి. రెడీ స్టడీ గో అనగానే కుందేలు తాబేలు ఎత్తుకుని భూభాగం అంతా పరిగెత్తింది. ఎక్కడైతే నీరు వచ్చిందో అక్కడ కింద దింపితే తాబేలు వీపు మీద కుందేలు కూర్చుని నీటి మీద ఈదుకుంటూ వెళ్ళి ఇద్దరు కలిసి గెలిచారు. ఇక్కడ నువ్వు గెలిచావా నేను గెలిచావా అన్నది కాదు, వాసవి క్లబ్ గెలిచిందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకేం కాదు, మనం చేస్తున్న సంస్థ ఎలా గెలుస్తుంది, గెలవట్లేదా, దానికి ఏంటి అన్నది తప్పు. నువ్వు గెలిచావా నేను గెలిచావా, మనం అనే పదం ఎలా ఉంటుంది చెప్పండి. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే జయం కదా. ఆ జయానికి నువ్వు నేను కలవాలి కదా ఫస్ట్. ఆ కలవాలంటే హృదయ కవాటాలు తెరిచి పక్క వ్యక్తిని మనం ఆహ్వానించే సంస్కారం మనకు ఉండాలి కదా ఫస్ట్. మనం ఎవరైనా అవ్వండి, మన తలుపులు తెరిస్తే కదా ఎవరైనా వస్తారు. తలుపులు నేసుకుని నేను స్తంభాన్ని గట్టిగా పట్టుకుని ప్లీజ్ నన్ను రక్షించండి అంటే ఎవరు రక్షిస్తాడా? నేను కదా స్తంభం నుంచి చేతులు తీసుకోవాల్సింది. అలా తీసుకోవాలి అంటే మనం ముందుకెళ్ళాలి. అలా వెళ్ళాలంటే పక్క వ్యక్తితో కలిసి అడుగు ముందుకెళ్ళాలి. నేను ఒక్కడే గెలవటం కాదు, నా ఒక్కడికి పేరు రావటం కాదు, అందరికీ రావాలి. మనకు అలవాటైంది నెవర్ బ్లో యువర్ ట్రంపెట్. మన బూర మనమే ఊదుకుంటాం కదా. మీరు చూడండి, అప్పటిదాకా మామూలుగా ఉంటారు, స్టేజ్ మీద ఒక సెలబ్రిటీని పిలుద్దాం, పవన్ కళ్యాణ్ని, ప్రతివాడు లీడర్ అయిపోతాడు, ప్రతివాడికి ఫోటో కావాలి. ఆ పక్క అప్పటిదాకా పనిచేసిన వాడిని తోసేస్తాం, మనం పోయి నుంచుంటాం అక్కడ, ఏమన్నా నేను అక్కడ అని చెప్పి ప్రతివాడు ఫోటోలు తీసుకునేవాడే ఉంటాడు. నేనిట్టా నా టైంలో ఇట్లా నేనిట్టా చేశా, నేనిట్టా ఎవరికి కావాలి కదా, ఎవరికి కావాలి? మా అమ్మ కుంపటిలో అన్నం వండింది, ఇప్పుడు వండుతామా? మైక్రోవేవ్ ఓవెన్ వచ్చింది కదా. అలా 30 ఏళ్ళకి ప్రెసిడెంట్ ఇప్పుడు ఏం చేయాలో తను చేస్తాడు కదా. మేము అప్పుడు లెటర్ ప్రెస్లో కూర్చున్న సర్క్యులర్ చేసి దాన్ని ప్రింట్ చేసి దాన్ని కాపీలు చేసి జీపీఓకి వెళ్ళి దాన్ని పిన్ను కొట్టి దాని మీద స్టాంపు పెట్టి అడ్రస్ ఇప్పుడు చేస్తున్నారా? ఒక వాట్సాప్లో పంపిస్తున్నారు, మీటింగ్ ఉంది వస్తే రా తస్త జాగ్రత్త. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. దెర్ ఇస్ నో అదర్ వే దెన్ దట్. మీ బూరా మీరు ఊదుకోవద్దు. యూ షుడ్ కండక్ట్ ద షో. మన కంట్రోల్లో ఉండాలి. నేను 1981లో ఫస్ట్ టైం ముద్దమందారం సినిమా ముందర హార్స్ రైడింగ్ నేర్చుకున్నా. అప్పట్లో ఏంటంటే హార్స్ రైడింగు, స్విమ్మింగు, యాక్టింగు, డ్యాన్సు ఇవన్నీ ఉన్నవాడు హీరో. ఇప్పుడు అవేమక్కల్లా, నువ్వు ఎవరి మేనల్లుడు, ఎవడు కొడుకువి, ఎవడు తాలూకా చాలు మనకిప్పుడు. బట్ స్టిల్ నేను నేర్చుకున్నా. ఆ గుర్రం నేర్చుకున్నప్పుడు ఆ గుర్రం నేర్పించే ఒక ముస్లిం అంకుల్ నాకు నేర్పించాడు. ఇది గుర్రం అన్నాడు, నాకు తెలుసు అన్న. గుర్రాన్ని చూపించి గుర్రం అంటే తెలీదా? తెలుసు కదా. ఎడం వైపు తాళ్ళ అయితే ఎడం వైపుకి వెళ్తుంది, ఓకే. కుడి సైడ్ తాళ్ళ అయితే కుడివైపుకి వెళ్తుంది, ఓకే. రెండు పట్టుకుంటే ఆగిపోతుంది, ఓకే. ఇంకా గట్టిగా లాక్కంటే ఆకాశంలో 2 కాళ్ళతో లేస్తుంది, ఓకే. మీ 2 కాళ్ళతో దాని డొక్కలో తనండి అది పరిగెత్తుంది, ఓకే. మీరు చతికిలు పడి దాని మీద కూర్చోవద్దు, మీ నడుము విరుగుతుంది, మీరు గాల్లో ఉండాలి 2 ఇంచుల కింద తొక్కిపెట్టి, ఓకే. ఇవన్నీ నాకు తెలుసు అన్న. మీకు తెలియంది జీవిత సత్యం ఒకటి చెప్తున్నా తెలుసుకోండి అన్నాడు. ఏంటది అన్న? గుర్రం ఎక్కడ తీసుకెళ్తే అక్కడ మీరు వెళ్ళకూడదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే గుర్రం అక్కడ తీసుకెళ్ళాలి అన్నాడు. జీవితం కూడా అంతే.
ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలిసినప్పుడు నేను మగధీరాలో రామ్ చరణ్ తేజ్లాగా గుర్రాన్ని నడుపుతూ కాజాలు తీసుకెళ్ళి చున్నీ ఇవ్వగలుగుతాను. అంతే తప్ప గుర్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోయి నేను ఎక్కడో అనుకున్నా అండి, చూసేటప్పటికి ఏడాది అయిపోతుంది, మీ జోనల్ చైర్మన్ అయిపోతుంది, మీ రీజనల్ చైర్మన్ అయిపోతుంది, చూస్తాం 6 నెలలు దాటిన తర్వాత మనం ఏం చేయలేదని గ్రహిస్తాం. ఇంకా కనీసం ఇంకా 6 నెలలు ఉంది కదా అనుకోం, ఓడిపోయాం కదా, అందరికీ మొహం నాకు బోర్ ఏముంది వాసవి క్లబ్లో ఏం లేదు అని మాట్లాడటం, ఆత్మవంచన చేసుకుని మనం మాట్లాడటం మొదలెడు. నీకు చేతకాక బోర్రా, ఇక్కడ ఆనందంగా ఉన్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారని మనం చెప్పాలి ప్రపంచానికి కదా. చేతకాలి ప్రతివాడు ఆ సంస్థలను తిడుతూ ఉంటాడు అసలు. అలా తిట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మన కంట్రోల్లో ఉండాలి. అంటే మనం కంట్రోల్ తీసుకోవాలి. ఈ సంవత్సరం నువ్వు ఎవరైనా సరే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. నా శరీరంలో అన్నిటికంటే అవుట్ రైట్గా ఉన్న పార్ట్ ఏంటి, నా ముక్కు. మీరు ఎంత గొప్పవాడైనా, నా తల్లైనా తండ్రైనా పాస్ట్ ప్రెసిడెంట్ అయినా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ అయినా, నేను ఇక్కడ చైర్మన్, నేను కదా ఇక్కడ మీటింగ్ కాల్ టు ఆర్డర్ అనేది కదా. నా కంట్రోల్లో ఈ విషయాలు ఉండాలి కదా. అది తెలుసుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. మనం సినిమా ఈజ్ అ సింబల్ ఆఫ్ టుగెదర్నెస్. సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, మీకు తెలుసా? 24 క్రాఫ్ట్స్ అంటే యాక్టింగ్ ఒకటి మాత్రమే, డైరెక్షన్ ఒకటి మాత్రమే, స్క్రిప్ట్ రాయటం ఒకటి మాత్రమే, ఎడిటింగ్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, ప్రొడక్షన్ బాయ్స్ అంటే మా కాఫీ టీలు ఇచ్చేవాడు, స్టంట్ మాస్టర్లు స్టంట్ ఎట్టా నేర్పిస్తారు, డ్యాన్స్ అసిస్టెంట్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, మ్యూజిక్ అసిస్టెంట్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, ఇట్లా 24 కళలు ఉంటాయి. ఆర్ట్ డైరెక్టర్ అంటే వెనకాల మేము ఇట్లా మాట్లాడుతుంటే వెనక సెట్ మార్చేస్తాడు, అది ఎంత అందంగా చేయాలి వాడు రంగేసేస్తాడు అక్కడ పోయి. ఇలా చేసేవాళ్ళు 24 మంది ఉంటారు. ఈ 24 మంది కలిస్తే మనకు సినిమా అవుతుంది. కానీ సినిమాలో అవార్డు తీసుకునేది దర్శకుడు, నిర్మాత, యాక్టరు కదా. మిగతా వాళ్ళకి అవార్డ్స్ రావు. కాబట్టి ప్రెసిడెంట్ స్టేజ్ మీద వదిలేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని మనం వెనక నుంచి పనిచేసి సినిమా చాలా బాగుంది నేను కూడా వర్క్ చేస్తాను అనుకోవటం నేర్చుకోవాలి కదా. ప్రతి వాళ్ళు వాళ్ళ ముగ్గురికే పేరు వస్తుంది, వాళ్ళకే పేరు వస్తుందంటే మనకెలా అవుతుంది కదా. వాళ్ళ ముగ్గురు హీరోలు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ఎలాగో అలా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వాళ్ళు ఇంపార్టెంట్ పీపుల్. వాళ్ళని అక్కడ పెట్టి మనం వెనక నుంచి మనం మంచి కథ అందించాం, మనం బ్రహ్మాండమైన కాఫీ ఇస్తున్నాం, రోజు వాళ్ళకి టైంలో తీసుకొచ్చే ప్రొడక్షన్ అందిస్తున్నాం, వాళ్ళకి ఎడిటింగ్ చేస్తున్నాం, మ్యూజిక్ ఇస్తున్నాం, మేకప్ చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇస్తున్నాం, ఇవన్నీ మనమే చేస్తున్నాం. కానీ అవార్డులు మాత్రం సంబడి ఎల్స్ తీసుకుంటారు. అలాగే సర్కస్ ఈజ్ అనదర్ సింబల్ ఆఫ్ టుగెదర్నెస్. మీలో ఎంతమంది సర్కస్ చూశారు కదా. సర్కస్లో ఒకటి గమనించండి, ఎప్పుడు సర్కస్ మధ్యలో ఆగుండదు. ఒక ఐటెం మధ్యలో జోకర్లు వచ్చేస్తారు, వాళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏ రోజు కూడా సర్కస్లో ఎక్కడ ఒక స్టాప్ మీరు చూపించండి, ఒక సెకండ్ అయినా గ్యాప్ ఉన్నది రాదు. నెంబర్ 2, ఆ అమ్మాయిలు సన్నటి తాడు మీద నడుస్తూ కప్ సాసర్ ఇట్లా విసిరేస్తూ ఉంటాడు. కింద అల్లరి చేస్తూ 4 జోకర్లు, పొట్టువాళ్ళు, పొడుగు వాళ్ళు ఉంటారు. వీళ్ళు అల్లరి చేయరు, అల్లరి చేస్తున్నట్టు మనకు కనిపిస్తారు. ఆ పిల్ల పడిపోతే పట్టుకోవడానికి, ఆ పిల్లకి సపోర్ట్ చేయడానికి, ఆ పిల్లకి ఏదైనా గ్యాప్ వస్తే ఈ లోపల ప్రేక్షకుడు దృష్టి మరలించడానికి పనికొచ్చే కింద బఫూన్గాళ్ళలా ఉంటారు. అంతే. ఈ సర్కస్ని చూసి జట్టును మనం ఎలా పెంచుకోవాలి, మన ఆర్గనైజేషన్ ఒకళ్ళు పని చేస్తుంటే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ స్టేజ్ మీద మీటింగ్ అవుతుంది, నెక్స్ట్ ఏంటి భోజనాలు రెడీగా ఉన్నాయి లేదా, ఇక్కడ స్టేజ్ మీద మీటింగ్ అవుతుంది, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ స్పీకర్ రెడీగా ఉన్నాడా లేదా, ఇక్కడ స్టేజ్ మీద అవుతుంది, నెక్స్ట్ ఏంటి బయట ఎవరెవరు వచ్చారు ఆ లిస్ట్ తీసుకొచ్చి మనకి స్టేజ్ మీద వాళ్ళకి ఇద్దామా లేదా అని మన సపోర్ట్ సిస్టమ్గా ఉన్నప్పుడు ఆర్గనైజేషన్లో మనకు ప్రాముఖ్యత పెరుగుతుంది. అలా పెరిగినప్పుడే అది ముందుకు మనం తీసుకెళ్ళగలుగుతాం. స్పోర్ట్ ఈజ్ అన్ ఐకాన్. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక హాకీ మ్యాచ్, హాకీలో 11 మంది ప్లేయర్స్ ఉంటారు. నా గోల్ కీపరు నా గోల్ దగ్గర ఉంటాడు, 5 ప్లేయర్స్ నా జట్టు వాళ్ళు నా వైపు ఉన్న జట్టులో ఉంటారు, ఇంకో 5 ప్లేయర్స్ పక్కవాడి జట్టు వైపు ఉంటాడు కదా. నా బాల్ గోల్ కీపర్ ఆపి ఇక్కడ 5 పాస్ ఆన్ చేస్తాడు. వీళ్ళు ఒకరికొకరు పాస్ ఆన్ చేసుకుంటూ అవతల పక్కన నా ప్లేయర్స్కి పాస్ ఆన్ చేస్తారు. వాళ్ళు 4 పాస్ చేసుకుంటూ చివరికి అక్కడ ఆ గోల్ దగ్గర అప్పటిదాకా ఖాళీగా ఏ పని లేకుండా ఒక అతను నుంచుని ఉంటాడు, వాడికి పాస్ ఆన్ చేస్తాడు. వాడేం చేస్తాడు, డైవర్షన్ చేసి ఒక్క షాట్ కొడితే అది గోల్లోకి వెళ్తుంది. వెళ్ళంగానే వాడు ఏం దూకుతాడు, కింద పడి దొర్లుతాడు, వాడు షర్ట్ ఇప్పేస్తాడు, 10 మంది వాడి మీద తిరుగుతారు, వాడి ఫోటో పేపర్లో వస్తుంది మర్నాడు. నేను మేము 10 మందికి వచ్చాం, వాడి ఫోటో ఎందుకు వచ్చింది అని అడగరు. స్పోర్ట్స్లో జట్టు గెలిచిందా లేదా అని చూస్తారు, ఇండివిజువల్ క్రెడిట్ కాదు. అవునా కదా. ఇండియా 200 రన్లు కొట్టాలి, అమ్మ రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ కొట్టేస్తున్నారు, నా బ్యాటింగ్ ఏది అనరు. ఇండియా గెలిచిందా లేదా అని మాత్రమే చూస్తారు కదా. అలా మన సంస్థ గెలుస్తుందా లేదా అని మాత్రమే మనం ఆలోచించడం, జట్టు తప్ప ఇంకేం ఉండదు అక్కడ. టీమ్ బిల్డింగ్, నో యువర్ మ్యాన్ అంటే ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియాలి కదా. అవునా కదా. మనం ఎప్పుడో ఒకసారి డబ్బులు లేవనుకుంటాం, జేబులో డబ్బులు అయిపోయినాయి, కార్డు పెట్టుకోవడం మర్చిపోయా, డీజిల్ అయిపోయింది కారులో, ఎలా పోసుకోవాలరా, ఎలా చేయాలరా, ఎలా వెళ్ళాలరా టెన్షన్ మైండ్ అంతా ఉంది. సడన్లీ గుర్తుకొస్తున్నారు, ఒక 1000 రూపాయల నోట్ లోపల ఫోల్డ్ చేసి పెట్టాం కదా, అది ఉంది కదా అని మనకు గుర్తుకొస్తుంది.
అలా మన దగ్గర ఉన్న వాళ్ళలోనే మనకు పనికొచ్చే వాళ్ళు 100 మంది ఉంటారు. మనం వీళ్ళని మర్చిపోయి వాడు కావాలి, వీడు కావాలి, వాడు కావాలి, వాడు రాలే, వీడు రాలే అనుకుంటాం. మన చుట్టూ చూడండి, మీలో ఉన్న వాళ్ళందరి చేత నేను యాంకరింగ్ చేయించగలను, మీలో ఉన్న వాళ్ళందరి చేత నేను స్టేజ్ మీద మాట్లాడించగలను, మీ అందరి చేత ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేయించగలను. ఎందుకంటే మన చుట్టూ ఉన్నారు రిసోర్సెస్. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే మనకు సరిపోతుంది. ప్రొవైడ్ నాలెడ్జ్. తెలియని వాడికి ఇదేంటయ్యా అనద్దు, ఇది ఎందుకు అని చెప్పండి. వాసవి క్లబ్ ఆచారం ఏంటి చెప్పండి. ఈ గేవులు ఎందుకు, కాలర్ ఎందుకు, ఈ మీటింగ్ ఎందుకు, ఓపెనింగ్ ఎందుకు, కాల్ టు ఆర్డర్ ఎందుకు, మన ఓత్ ఎందుకు, మన క్రీడ్ ఎందుకు, మన మెంబర్షిప్ ఎందుకు అని మనం చెప్తూ ఉంటే అవతల వాడికి జ్ఞానం అవుతుంది. ఈ లీడర్షిప్ అంటే మన వంక ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని కాదు, మన వల్ల ఎంతమంది లీడర్లు అయ్యారు అన్నది ఇంపార్టెంట్. మనం ఎంతమంది లీడర్ని తయారు చేస్తే అంత గొప్ప లీడర్షిప్. ఫాలోవర్స్ ఉంది ప్రతి వాడికి ఉంటుంది. ఐ వాంట్ ఫాలో 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 ఇవన్నీ పుట్టిన రాజకీయ నాయకుడు వెనకాల ఉంటారు కదా. మనం అట్లాంటి వాళ్ళని తయారు చేసుకోకూడదు. మనం లేకపోయినా పని జరిగేలా ఉండే వాళ్ళని తయారు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు లీడర్షిప్ అవుతుంది. ట్రైన్ దెమ్. వాళ్ళకి కావాల్సిన మీటింగ్ చెప్పండి. 1 గంట అయిపోయి మనం ఏం చేస్తామంటే మనిషి చచ్చాక పోస్ట్ మార్టం చేస్తాం. మీటింగ్ అయ్యాక ఇది ఇట్లా చేయకూడదు, అట్ట ఎందుకు చేసావు, ఇది పద్ధతి కాదు, ఇతెందుకు చేసావు, అతన్ని చేసావు, నీకు ఎవరు చెప్పలేదా, ఎవరు చేయలేదు. 1 గంట ముందురా, 6 మీటింగ్ కదా, 5 వచ్చాయి. నీకు కన్సర్న్ ఉంది కదా మీటింగ్ బాగా జరగాలి. 5 రా, అజెండా చూపించాను, ఇట్లా కాదమ్మా ఇలా చేయని చెప్పు, ప్రెసిడెంట్కి ఏం చెప్పాలో చెప్పండి, సెక్రటరీ చెప్పండి, గేట్ దగ్గర ఉన్న వాడికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఏంటి, మీరే నడిపించండి, ఎవరొద్దంటారు కదా. పోస్ట్ మార్టం చేయొద్దు, ముందే అనాలిసిస్ చేసుకోండి, ముందే హెల్ప్ చేయండి ఆ పక్కవాడికి. దెన్ బ్రింగ్ ద బెస్ట్ అవుట్. అవతల వ్యక్తిలో నీ మొహం నీకేం చేతనవుతుందంటే ఏం చేత కాదు, నువ్వు చేయగలవు, బ్రహ్మాండంగా మాట్లాడగలవు, నువ్వు ఎందుకు చేయలేవు అనే బెస్ట్ మనం తీసుకురావాలి. కీప్ ఏ క్లోజ్ ట్రాక్. ఆవుకి మనం 100 కిలోమీటర్లు పోయే తాడు కట్టాలి, కానీ కంట్రోల్ మన దగ్గర ఉండాలి లీడర్షిప్ కదా. ఒకవేళ అతను చెయ్యకపోయినా, పాడు చేసినా, ఏం జరిగినా పక్కన నేను ఉంటా కదా, 1 నిమిషం అని చెప్పి మనం మైక్ తీసుకుని మనం చేయొచ్చు కదా. అలా మన కంట్రోల్లో క్లోజ్ ట్రాక్ పెట్టుకోవాలి. కమ్యూనికేట్. మన మనసులో ఇక్కడే ఉండిపోతుంది. చెప్పాం అనుకుంటాం, సగం విషయాలు చెప్పాం, అవతల వాడికి తెలుసు అనుకుంటాం. మావిడే కదా ఈ విషయం తెలియదా, నా ఫ్రెండే కదా ఈ విషయం తెలియదా, ఇన్నేళ్ళైంది పెళ్ళైంది, మా ఆయన మాత్రం నన్ను అర్థం చేసుకోడా. అర్థం చేసుకునే చెప్పండి, ఈ దసరాకి మీరు నా పట్టు చీర కొనాల్సిందే అని చెప్పండి. కొంటారు తస్సు చేస్తాడు. ఫస్ట్ చెప్పాలి కదా మనం. వచ్చే దసరాకి కొంటాడు, అది మీ అనుభవం అనుకోండి, మామూలుగా చెప్తున్నాను. మోటివేట్. ఎవరినైనా సరే నిరుత్సాహపరచొద్దు, ఉత్సాహపరచండి. పక్క వ్యక్తిని చెప్పండి, బాగా చేసామని చెప్పండి. మనమే అంత క్రెడిట్ తీసుకోగల. ఎవరైనా బాగా చేస్తే ఇతని వల్ల అయింది ఈ ప్రోగ్రామ్, ఎస్ డన్ అని చెప్పి మోటివేట్ చేయండి, అప్రిషియేట్ చేయండి. ఎస్టాబ్లిష్ ఏ ఫ్యామిలీ అంబియన్స్. ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అని కాకుండా ఒక కుటుంబం. వాసవి క్లబ్ అనేది ఒక కుటుంబ వ్యవస్థ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే ఎంత బాగుంటుంది. జాయింట్ ఫ్యామిలీలో అడ్జస్ట్ ఉండమో మనం అందరం బతుకుతాం కదా. ఎంత అనుకోండి రక్త సంబంధం, మళ్ళీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఎట్లా కలిసి ఉంటాం, ఇక్కడ కూడా అంతే కదా. అలా కుటుంబం అనుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రూల్ బై హ్యూమన్ రిలేషన్స్. ఒక ఫ్యాన్ ఉంది, టక్ 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 అని శబ్దం చేస్తుంది, తీసి పారిస్తామా? ఎలక్ట్రీషియన్ పిలుస్తాం. ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు, 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తాడు దాంట్లో, అంతే. ఫ్యాన్ అప్పటిదాకా శబ్దం చేసింది, స్మూత్గా తిరుగుతుంది. మనకు కూడా అంతే. పక్క వ్యక్తితో టక్ 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 అని ఏదో ఉంటాయి కదా, నాకు ఈయనకి ఉండకుండా అయితే ఉండగా మనుషులంత తర్వాత టక్ 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 అని శబ్దం వస్తాయి. సారీ, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ, బాగుంది, మిమ్మల్ని కష్టపెట్టా, ఏమనుకోవద్దు, మీరు చేయగలరు. చిన్న చిన్న పదాలు హ్యూమన్ రిలేషన్స్ యూజ్ చేస్తే ఆ శబ్దంపై ఫ్యాన్ స్మూత్గా తిరుగుతుంది. ఆర్నేషన్ ఫ్యాన్. నాకు ఇష్టమైన పదం ఇది, కమిట్మెంట్. వాట్ ఈస్ కమిట్మెంట్ అంటే ఇట్స్ ఏ కాంట్రాక్ట్ ఎంటర్డ్ బై మీ, సైన్డ్ బై మీ ఫర్ బోత్ ది పార్టీస్. నాతో నేను చేసుకున్న ఒక ఒడంబిక కమిట్మెంట్ అనేది. గంపనాగేశ్వరరావు కాల్ చేశాడు, అన్నా నువ్వు ఈరోజు రావాలి వాసవి క్లబ్కి, లేకపోతే రేపు రావాలి, ఎల్లుండి రావాలని అడిగాడు. అతను అడిగినప్పుడు నా దగ్గర ఛాన్స్ ఉంది, రాలేను, రాగలను కదా, 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఐ కెన్ కమ్, ఐ కెనాట్ కమ్. హ్యావింగ్ సెడ్ దట్ ఐ కెన్ కమ్ ఆయన ఉద్దేశం కాదు, నాది బాధ్యత. పొద్దున అడిగాడు, ఎన్నింటికి వస్తావు, ఎస్ఎంఎస్ 3ంటికి రానా, ఓకే. అంతమించి మేమేం మాట్లాడుకోలే. 3ంటికి కరెక్ట్గా నేను హాల్లోకి వచ్చి ఇక్కడ ఉండాలి. ఎందుకంటే కమిట్మెంట్ నాది, ఆయనది కాదు. నాది కదా కమిట్మెంట్, నాతో నేను చేసుకున్నా. గంపా నాగేశ్వరరావు కోసం 2 గంటలు 3 గంటలు నేను టైం ఇవాళ కేటాయించాలనే కమిట్మెంట్ నాతో నేను చేసుకున్న ఒప్పందం, ఆయనతో చేసుకుంది కాదు. ఇది నేను తప్పాను అనుకోండి, రేపు పొద్దునే అవుతున్న అద్దుల్లో ఎవరు పిచ్చోడా నువ్వేం మాట్లాడుతున్నారా, నీ మాట నీకే వాల్యూ లేదు, నువ్వేం మాట్లాడతావో నాతో అని నాకు చెప్తారు. అవునా కదా. సో కమిట్మెంట్ అనేది మనతో మనం చేసుకున్నాం. వాట్ డిడ్ వి కమిట్? మనం ఒక ఏడాది పాటు ఈ సంస్థని మనం కాపాడుతామని కమిట్ చేసాం.
ఒక ఏడాది వాట్ ఎవర్ పొజిషన్ మీరు తీసుకున్న దాంట్లో ఒక ఏడాది పాటు ఈ పదవి ద్వారా ఈ సంస్థను నేను కాపాడుతాను అని మనం తీసుకున్నాం. మనం మన వ్యాపారంలో ఎప్పుడు నష్టపోము, ఓడిపోవాలని కోరుకోం. మన జీవితంలో ఎప్పుడు నష్టపోము, ఓడిపోవాలని కోరుకోం. ఇప్పుడు ఎందుకు కోరుకుంటామంటే, ఇప్పుడు ఎందుకు అవుతుందంటే టైం వేస్ట్ సార్ నా దగ్గర అనుకున్నాను సార్, బలవంతంగా నేను శ్రీనివాస్ గారు చెప్పారు సార్, నేను బలవంతంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని అయ్యాను సార్, నా దగ్గర టైం లేదు సార్, ఎలా సార్ అంటాడు. నేను ఒక బ్రహ్మాండమైన రూల్ చెప్తా, ఓన్లీ బిజీ మ్యాన్ కెన్ ఫైండ్ టైం. ఎవరైతే బిజీ ఉంటాడో వాడి దగ్గరే టైం ఉంటుంది, వాడి దగ్గరే టైం ఉంటుంది. ఎవరైతే బిజీలాగా యాక్ట్ చేస్తాడో వాడి దగ్గర టైం ఉండనే ఉండదు అసలు. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి మాకు వాసవి క్లబ్ వాళ్ళందరం మేము కలవాలనుకుంటాం ఆయన సెక్రటరీకి చెప్పండి, ప్రెసిడెంట్ దగ్గర టైం లేడు అందు. వాళ్ళు ఏముంటుందంటే ఆవిడ సెక్రటరీ 2016 డిసెంబర్ 14 మధ్యాహ్నం 3:30 ప్రెసిడెంట్ హస్ టైం టు మీట్ యూ అంటుంది. ఆ రోజు టైం ఉంది ఆయన దగ్గర, ఈరోజు లేదు కదా, ఆ రోజు టైం. అలా మనం కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే మన దగ్గర టైం లేదు అనే మాటే సమస్య లేదు కదా. ఓ ప్రొఫెసరు క్లాస్ రూమ్లోకి వెళ్ళాట, వెళ్తే తనతో పాటు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్ళాడు. దాంట్లోంచి ప్లాస్టిక్ జార్ ఒక సీసా లాంటిది తీశాడు, దాని మీద మూత పెట్టింది. ఇది ఖాళీగా ఉందా నిండుగా ఉందా అని అడిగాట. అందరూ ఖాళీగా ఉంది అన్నట్ట. ఒక అబ్బాయి మాత్రం గాలితో నిండుంది సార్ అన్నట్ట. ప్రెసిడెంట్ నవ్వి మూత తీశాడు. తీసి ప్రొఫెసర్ మూత తీసి అక్కడ పెట్టి కింద కొంగి తను తెచ్చుకున్న సంచిలోంచి ప్లాస్టిక్ బాల్స్ ఈ సైజు ఉన్నవి ఒక 7-8 బాల్స్ తీశాడు. తీసి ఆ సీసాలో వేశాడు. సీసా మొత్తం ఆక్రమించుకుంది. దాని మీద మూత పెట్టేశాడు. ఇప్పుడు ఇది ఖాళీగా ఉందా నిండుగా ఉందా అని అడిగాడు. అందరూ నిండుగా ఉంది అన్నాడు. ప్రొఫెసర్ నవ్వి మూత తీసి మళ్ళీ వంగి సంచిలోంచి ఈసారి గోళీలు, పిల్లలు ఆడుకునే గోళీలు ఉంటాయి కదా, ఆ గోళీలో దోసెడు తీశాడు. తీసి 2-3 దోశలతోటి ఈ సీసాలో పోశాడు. పెద్ద ప్లాస్టిక్ బాల్స్ మధ్యలోంచి ఈ గోళీలన్నీ నిండి మొత్తం సీసా అంతా నిండిపోయింది. మళ్ళీ మూత పెట్టాడు. ఇప్పుడు ఇది ఖాళీగా ఉందా నిండుగా ఉందా? నిండుగా ఉంది సార్, ఇంకేమన్నా పడుతుందా? ఇంకేం పట్టదు. మళ్ళీ మూత తీశాడు. వంగి కింద నుంచి ఒక ప్యాకెట్ తీశాడు. ఆ ప్యాకెట్ నిండా ఇసుక ఉంది. ఆ ఇసుక వేసాడు. పెద్ద బాల్స్ మధ్యలోంచి చిన్న గోళీల మధ్యలోంచి ఈ ఇసుక ఎక్కడ ప్రదేశం ఉంటే ఎక్కడ ఖాళీ